హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మిల్ మేకర్ బిర్యానీ అండి. ఈ బిర్యానీని చాలా సింపుల్ మెథడ్లో అయితే చేశాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. చాలా తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ ఈజీ మెథడ్ అండి. ఇది చాలా బాగుంటుంది. మిల్ మేకర్ బిర్యానీకి కావాల్సినవి, ఫస్ట్ మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో 2 నిమిషాలు పెట్టి తర్వాత వాటరు ఉంచుకునేయాలి. ఆ మిల్ మేకర్ని పక్కన పెట్టుకునేసి క్యారెట్, టమోటో, బీన్స్, ఆనియన్స్ ఉంటే చాలండి. చాలా సింపుల్గా బిర్యానీ అయితే తయారైపోతుంది. ప్యాన్లో కానీ కుక్కర్లో కానీ ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. అందులో టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. అలా వేయించిన తర్వాత మిల్ మేకర్ కూడా వేసి బాగా వేయించిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. అలాగే బాగా వేయిస్తూ టమోటా కూడా వేసేయండి. అలాగే ఒక 2-3 మినిట్స్ పెట్టేస్తే బాగా వేగిపోతుంది. ప్లేట్ పెట్టేసి తీసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా వేసుకోండి. కొత్తిమీర వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించి అలాగే ఒక 2-3 మినిట్స్ ప్లేట్ పెట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, అన్నీ బాగా ఉడికిపోయింది. బాగా వేయించేసాను. ఉడికిపోయింది అనేసి మామూలుగా మనం 1 గ్లాస్ రైస్ వేసుకుంటాం. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్ వేస్తే 4 గ్లాసులు వేసుకోవాలి వాటరు. అప్పుడైతే బాగా సరిపోతుంది. రైస్ పొడి పొడిగా కూడా వస్తుంది. ఇప్పుడు 1 గ్లాస్ రైస్ వేసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, కారపొడి, పసుపు పొడి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అవన్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ బిర్యానీ ఆకు ముందే వేయించేటప్పుడే వేసేసాను. మిల్ మేకర్ వేసినప్పుడు బిర్యానీ ఆకు అయితే వేసేసాము. ఇప్పుడు రైస్ కూడా వేసేసి 2 నిమిషాలు బాగా వేయించేసి దాని తర్వాత ప్లేట్ పెట్టేసి కొంచెం సిమ్లో కాకుండా అట్లా మీడియంలో పెట్టేసి ప్లేట్ పైన ఏదైనా బరువు పెట్టడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కమ్మగా కూడా ఉంటుంది. చాలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఆ ప్లేట్ మీద బరువు పెట్టడం వల్ల బాగా ఆవిరికి మగ్గిపోయి మంచిగా టేస్ట్ ఉంటుంది. అలానే బియ్యం వేసేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. మళ్ళీ సిమ్లో పెట్టేస్తే ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అండి. చాలా బాగా అయితే బిర్యానీ వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి.